I'm Shashank. This is second video in this series. ఈ సిరీస్ సెకండ్ వీడియో ఇది. జస్ట్ ఏజూ డేటా ఫ్యాక్టరీకి ఇంట్రో ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్. సరే, క్లౌడ్ అంతా చేస్తున్నాం, క్లౌడ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్ అన్నీ ఓకే. డూ వి రియల్లీ నీడ్ క్లౌడ్? అసలు మనకి క్లౌడ్ కావాలా? క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మనకు అవసరం ఉన్నాయా లేదా అన్నది ముందు ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి మనం. ఫైన్. సో ఆల్రెడీ ఉన్న యూజ్ చేస్తున్న సర్వర్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బిల్డింగ్, మనకు ఒక కంపెనీ ఉంటే లేకపోతే ఒక ఆఫీస్ ఉంటే దాంట్లో సర్వర్స్ ఉంటాయి, వాటిని ఆన్ ప్రెమ్ సర్వర్స్ ఉంటాయి. ఆన్ ప్రెమ్ సర్వర్స్ అంటాం అనమాట. సో డేటా అన్న, ప్రాసెసర్స్ అన్న, ఏదైనా కూడా అక్కడే ఉంటుంది. దానికి ఒక మళ్ళీ అడ్మిన్ ఉంటాడు, నెట్వర్క్ అడ్మిన్ ఉంటాడు, సర్వర్ అడ్మిన్ ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటారు. సో వీటిని ఇన్నాళ్ళు అంటే 10 years బ్యాక్ దాకా మెల్లగా పాతవన్నీ ఫస్ట్ యూజ్ చేసిన టెక్నాలజీ అంతా ఆన్ ప్రెమ్ సర్వర్స్, మనం అది యూజ్ చేసాం. తర్వాత క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఎవాల్వ్ అయ్యాయి. సో అసలు ఈ ఆన్ ప్రెమ్ సర్వర్స్తో ప్రాబ్లం ఏంటి, క్లౌడ్కి ఎందుకు వెళ్తున్నాం, క్లౌడ్ మనకు అవసరం ఉందా లేదా అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, హై ఇనీషియల్ కాస్ట్. ఎవరన్నా కొత్తగా ఒక కంపెనీ పెడదాం అనుకుంటుంటే ఏం జరుగుతుంది? మీరు స్టార్ట్ చేయాలి, అమెజాన్ లాంటిదో ఫ్లిప్కార్ట్ లాంటి స్టార్ట్ చేయాలంటే ఎంత పెద్ద పెద్ద సర్వర్స్ కావాలి మనకి. కొన్ని చిన్నగా స్టార్ట్ చేయాలన్నా సర్వర్స్ కొనుక్కోవాలి. కొనుక్కుని మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే తర్వాత అది వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు. 3 months తర్వాత, 6 months తర్వాత ఇది వర్కౌట్ అవ్వదు, ఓల్డ్ అని తెలిసిపోయినా, లేకపోతే ఇది కరెక్ట్ కాదు పద్ధతి అని తెలిసినా, వీఆర్ ఇన్ హ్యూజ్ లాసెస్. ఎవరైతే స్టార్ట్ చేశారో, ఇన్వెస్ట్ చేశారో, దెన్ హ్యూజ్ లాసెస్. సో దట్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి స్కేలబిలిటీ ఇష్యూస్. సరే, నేను ఈరోజు ఒక 1 lakh పెట్టి ఇంత ఇంత సర్వర్ కొన్న, ఒక 100 TB 1000 TB సర్వర్ పెట్టి ఒక సర్వర్ చేశాను, అంత స్టోరేజ్ కెపాసిటీ సర్వర్స్ తీసుకున్నాను. సో సడన్గా నాకు బిజినెస్ బూమ్ అయిపోయింది. 3 monthsలో డబల్, ట్రిపుల్, 4 times, 5 times అయిపోయింది. నాకు మళ్ళీ సేమ్ అదే కావాలి. సో ఎంత ఫాస్ట్గా మళ్ళీ నేను ఇంకో సర్వర్ సెటప్ చేయగలను, ఓవర్ నైట్ చేయగలనా లేదా, ఓవర్ నైట్ ఈ సర్వర్ కెపాసిటీ సరిపోతుందా లేదా, ఎన్ని రోజుల్లో కొత్త సర్వర్ని యాడ్ చేయగలను అన్నది స్కేలబిలిటీ ఇష్యూస్. ఓవర్ నైట్ మనం చేయగలమా లేదా, అది వన్ ఆఫ్ ది ఇష్యూ. సో ఇంకోటి మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ అని. సో మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ అంటే ఏమొస్తాయంటే, సో ఇంత పెద్ద సర్వర్స్ మెయింటైన్ చేసినప్పుడు కంపల్సరీ దీన్ని మెయింటైన్ చేయడానికి మనకి మనుషులు కావాలి, పర్సనల్ కావాలి, ఇవి మెయింటైన్ చేయడానికి. ఫైన్. సో ఇది నేను కంపెనీ స్టార్ట్ చేస్తే నా అంతటి నేను చూసుకోలేను. సో నెట్వర్క్ మెయింటైన్ చేయడానికి కావాలి, సర్వర్ మెయింటైన్ చేయడానికి కావాలి, సో ప్రేమిసెస్కి సెక్యూరిటీ కావాలి. సో ఇలాంటివన్నీ మనకి ఉంటుంది. ఇది ఎక్స్ట్రా కాస్ట్ అయిపోద్ది అనమాట. నాకు జస్ట్ ఓన్లీ ఇంప్లిమెంటేషన్కే కాకుండా, సర్వర్ బ్యాకప్గా కాకుండా, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాస్ట్ అయిపోతాయి. నెక్స్ట్, డిఆర్ అండ్ బ్యాకప్ ఛాలెంజెస్. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ. డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్ ఛాలెంజెస్. ఇప్పుడు నాకు సర్వర్ ఉంది, కంపల్సరీగా దీనికి ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కాలేజ్ లెవెల్లో స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సిటీ వరకు, లేకపోతే కొంత రీజన్ వరకు స్టార్ట్ చేసి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో తర్వాత మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోతున్నప్పుడు నా సర్వర్ ఒకే ప్లేస్లో ఉంటే, ఒక ముంబైలో ఉంది నా సర్వర్, లేకపోతే అహ్మదాబాద్లో ఉంది, లేకపోతే హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ రావచ్చు, గొడవలు రావచ్చు, వార్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. వస్తే రాత్రికి రాత్రి సర్వర్ ఆగిపోతే దాని మీద వర్క్ అంతా ఆగిపోతుంది కదా. వర్క్ ఆగిపోతే, సర్వర్ ఆగిపోతే, ఆన్ ప్రెమ్ సర్వర్ ఆగిపోతే, నా కంపెనీలో ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతే, ఆర్గనైజేషన్లో ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతే నాకు లాస్ వస్తుంది. కాబట్టి దీనికోసం నేను డిజాస్టర్ రికవరీ సర్వర్ అని చెప్పి ఇంకోటి మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళ సర్వర్స్ అన్ని ముంబైలో ఉన్నాయి, వాళ్ళ డిజాస్టర్ రికవరీ సర్వర్స్ అన్ని వేరే ప్లేసుల్లో ఉన్నాయి. ఎస్బీఐది చెన్నైలో ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ బరోడాది బరోడాలో ఉంటుంది. సో డిఫరెంట్ దూరంగా ఉన్న ప్లేసుల్లో వాళ్ళ డిజాస్టర్ రికవరీ సర్వర్స్ పెట్టుకున్నారు. సో దట్ వెన్ ఎవర్ ద మెయిన్ సర్వర్ గోస్ డౌన్, దానికి ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చి ఆ సర్వర్ ఆగిపోతే, డిజాస్టర్ రికవరీ సర్వర్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్. సో నేను డిజాస్టర్ రికవరీ సర్వర్ మెయింటైన్ చేయాలంటే, సరే మెయిన్ సర్వర్కి నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఒక 50 కోట్లు. మళ్ళీ డిజాస్టర్ రికవరీకి కూడా సేమ్ అదే ఇంచుమించుగా, అట్లీస్ట్ అంత పవర్ఫుల్ కాకపోయినా, అంత కెపాసిటీ కాకపోయినా, దాంట్లో 50%, 60% కెపాసిటీ అన్న పెట్టి డిజాస్టర్ రికవరీ సర్వర్ పెట్టాలి కదా, బ్యాకప్ సర్వర్. దానికి మళ్ళీ ఇంకో అవుతుంది కదా, అక్కడ 50 కోట్లు పెడితే ఇక్కడ 30 కోట్లన్నా ఖర్చు అవుతుంది. సో ఇలా మెయింటైన్ చేసుకోకపోతే ఎన్ని డిజాస్టర్ రికవరీ సర్వర్స్ మెయింటైన్ చేస్తాను, అది పెంచుతూ ఉంటే దాని కెపాసిటీ, దీని కెపాసిటీ కూడా పెంచాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా చాలా కాస్ట్ ఓవర్ హెడ్ అనమాట. ఇది కాకుండా మెయిన్ సెక్యూరిటీ రిస్క్, ఫిజికల్గా సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా హ్యాకింగ్ సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది, సర్వర్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు. సో అది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కావాలనుకోండి, సో దానికి మళ్ళీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనల్ అంటే పీపుల్, స్పెషలిస్ట్ దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ
మనకి వన్ స్టాప్ సొల్యూషన్ లాంటిది ఏంటి అంటే క్లౌడ్ సొల్యూషన్. క్లౌడ్లో మనకి ఏమి వర్కౌట్ అవుతుంది, కాస్ట్ ఎఫిషియన్సీ వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది కాస్ట్ ఎఫిషియన్సీ అంటే, మీకు సర్వర్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలంటే మీరు కొనక్కర్లేదు. మీరు జస్ట్ లాగిన్ అయ్యి వాళ్ళకి మెయిల్ చేసి ఆన్లైన్లో మీరు పర్చేస్ చేస్తే వాడు ప్రొవైడ్ చేస్తాడు. బెటర్గా అంటే మీరు కంపేర్ చేసినా కూడా చాలా తక్కువ ప్రైస్కి మీరు స్టోరేజ్ కెపాసిటీ అయితే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎజ్యూర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు 100 TB స్టోరేజ్ కెపాసిటీ మీకు అవసరం కావాలి అంటే వాడు మీకు చాలా తక్కువ, కంపారిటివ్లీ మీరు 100 TB కొనడానికి ఎంత ప్రైస్ అవుతుందో దాంట్లో చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్కే మీకు స్టోరేజ్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తాడు ఎజ్యూర్ వాడు. దిస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో కాస్ట్ ఎఫిషియన్సీ మీరు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు బేసిక్గా. సో మీరు అప్లై చేసి నాకు ఇంత కావాలి అని చెప్పి అప్లై చేసుకుంటే వాడు మీకు ప్రొవైడ్ చేస్తాడు అని చెప్తాడు. వాడు మీకు ప్రొవైడ్ చేస్తుంటే మీరు యూజ్ చేస్తూ ఉంటే ఆ రిసోర్సెస్ని మీ బిల్ పెరుగుతూ ఉంటుంది. తక్కువ యూజ్ చేస్తే తక్కువ పడుతుంది, ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ పడుతుంది. సో అక్కడ చాలా కాస్ట్ ఎఫిషియన్సీ పెరిగిపోతుంది అనమాట. సో మీకు అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. నార్మల్గా అయితే ఆన్ ప్రైమ్ మెయింటైన్ చేస్తుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంత ట్రాఫిక్ ఉండొచ్చు నాకు ఆన్లైన్లో అని చెప్పేసి ముందే అంత పెద్ద సర్వర్ కొనాల్సి వస్తుంది. అదే ఇక్కడైతే నాకు ట్రాఫిక్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది. స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అన్న పాయింట్ దాని గురించి. ఆటోమేటిక్గా నా సర్వర్ మీద పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతూ ఉంటే, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్గా స్కేల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది క్లౌడ్లో. అదే మీరు ఫిజికల్గా సర్వర్ మెయింటైన్ చేస్తుంటే మీరు స్కేల్ చేయలేరు. ఇట్ విల్ టేక్ సమ్ ఫిజికల్ టైం అనేది పడుతుంది అనమాట. కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ మనం క్లౌడ్లో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది టైం కాన్స్టెంట్. ఓకే, డిజాస్టర్ రికవరీ అండ్ బిజినెస్ కంటిన్యూటీ. వెన్ దీస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో సర్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎజ్యూర్ తీసుకుంటే వాళ్ళ మొత్తం వరల్డ్ మొత్తం ఉన్నాయి. ప్రతి కంట్రీలో మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. సో వన్ కెన్ బి యువర్ ప్రైమరీ సర్వర్ సమ్వేర్ అరౌండ్. మీరు ప్రైమరీ సర్వర్ ముంబైలో పెట్టుకుంటే డిజాస్టర్ రికవరీ సర్వర్ తీసుకెళ్ళి యూరోప్లో పెట్టుకోవచ్చు, లేకపోతే యూఎస్లో పెట్టుకోవచ్చు. సో అది అక్కడ కూడా కాస్ట్ మీద రెడ్యూస్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు మొత్తం వరల్డ్ మీద రకరకాల చోట్ల సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రైమరీ సర్వర్, డిజాస్టర్ రికవరీ సర్వర్ అలొకేట్ చేసుకోవడం, బిజినెస్ కంటిన్యూటీని కంటిన్యూ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఎన్హాన్స్ సెక్యూరిటీ. వీళ్ళు ఇంత పెద్ద సర్వర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, ఐ మీన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దే విల్ మెయింటైన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ దాట్. అంటే ద బెస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ పర్సన్స్ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు. అదే బెస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ పర్సన్ని మనం ఒక చిన్న ఆర్గనైజేషన్కి ఎంప్లాయ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ పే చేయాలి. కానీ వాళ్ళు అదే పేమెంట్కి, సిన్స్ హీఈస్ వర్కింగ్ ఫర్ హోల్ ఆఫ్ ఆల్ ద సర్వర్స్, అంటే చాలా ఆర్గనైజేషన్స్ క్లౌడ్ దగ్గరే సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళందరికీ కలిపి ఒకే బెస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ పర్సనల్ పనిచేస్తుంటే వర్కౌట్ అవుతుంది కదా. అదే అంత బెస్ట్ అతన్ని మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవాలంటే మనకు వర్కౌట్ కాదు, అంత మనం పే చేయలేము, అప్పుడు సెక్యూరిటీ తగ్గిపోతుంది. సో క్లౌడ్ విల్ బి అన్ అడ్వాంటేజ్. సో ఇంకోటి కొలాబరేషన్, రిమోట్ వర్క్ ఎనేబుల్మెంట్. ఆన్ ప్రైమ్ సర్వర్ అయితే మనం ఆన్లైన్లో, రిమోట్లో మనం అన్నీ షేర్ చేయలేము. అందరూ వచ్చి ఆఫీస్లోనే వర్క్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ లాంటి ప్రాబ్లం వస్తే అప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు చేశారు? ఎప్పుడైతే సర్వర్స్ ఇవన్నీ కూడా క్లౌడ్ ఎనేబుల్డ్ అయిపోయి ఉన్నాయి కాబట్టే ఎవరంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగారు. ఒకవేళ మీకు ఆన్ ప్రైమ్ సర్వర్ ఉండి దానికే మీరు యాక్సెస్ ఇచ్చారండి ఆన్లైన్లో మీ ఎంప్లాయీస్కి, ఆ ట్రాఫిక్ ఓన్లీ ఎంప్లాయీస్ యూజ్ చేసే ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి ఆ సర్వర్ కెపాసిటీ సరిపోతుంది. అది కాకుండా మీ బిజినెస్ రన్ అవ్వాలి. సో ఎప్పుడైతే క్లౌడ్ ఉందో ఇవన్నీ అడ్వాంటేజెస్ అయిపోతాయి. అందుకే ఆన్ ప్రైమ్ నుంచి ఎగ్జిస్టింగ్ ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఆర్గనైజేషన్ అందరూ క్లౌడ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, క్లౌడ్ తీసుకుంటున్నారు. ఎనీబడి హూ ఇస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ప్రైమ్ సర్వర్స్ దే ఆర్ మెల్లగా క్లౌడ్కి మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఏదైనా మీకు ప్రాసెసింగ్ కెపాసిటీ కావాలన్నా, స్టోరేజ్ కెపాసిటీ, ఎలాంటి పైప్ లైన్స్ బిల్డ్ చేయాలన్నా, ఎలాంటి వెబ్సైట్స్ హోస్ట్ చేయాలన్నా, ఇట్స్ ఆల్ క్లౌడ్ నౌ. అసలు ఆన్ ప్రైమ్ సర్వర్స్ యూస్ చేసుకునే ఆలోచన, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు మూవ్ అవ్వడానికి మెల్లగా ఆలోచిస్తున్నారు తప్ప, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా కూడా క్లౌడ్ వైపే వెళ్తారు. సో ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా, చాలా ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. ఫైన్. సో అదే నేను చెప్పిన న్యూ కంపెనీ డేటా సోర్సెస్. ఇప్పుడు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుంటే నాకు మల్టిపుల్ డేటా సోర్సెస్ ఉండొచ్చు. మల్టిపుల్ డేటా సోర్స్ అంటే నా డేటా ఒక వెబ్సైట్ నుంచి రావచ్చు, ఒక ఎస్క్యూఎల్ డీబీ నుంచి రావచ్చు, లేకపోతే PostgreSQL డీబీ నుంచి రావచ్చు, NoSQL డీబీ నుంచి రావచ్చు, లేకపోతే ఒక థర్డ్ పార్టీ పర్సన్ సర్వీసెస్ నాకు కొంత డేటా నాకు ప్రొవైడ్ చేయొచ్చు, రీసెర్చ్ డేటా లాంటిది. సో ఇన్ని డేటా కనెక్ట్ చేసుకోవాలి అంటే నాకు సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఆన్ ప్రైమ్లో ఉండాలి. అలాంటివి ఉండే అవకాశం ఉండదు. సో దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా నేను ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే క్లౌడ్ తీసుకుంటే నాకు ఎజ్యూర్ అయినా, AWS అయినా ఎన్ని డేటా సోర్సెస్తో కనెక్ట్ చేస్తుంది అంటే, అసలు
ఎనీ డేటా సోర్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఎక్కడన్నా ఉంటే దాంతో కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ వస్తుంది. ఏజ్యూర్, AWS, GCP, ఎనీథింగ్. సో క్లౌడ్ని ఈజీగా యాక్సెప్ట్ చేసుకొని కొత్త కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే సో ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటే వాళ్ళందరూ ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్ అవుతుంది. సో ఈ రెండు చెప్పడానికి రీజన్స్ ఏంటి అంటే మనకి క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వడానికి లేకపోతే ఈ ఈ ట్రాక్ ఈ కెరీర్ పాత్ చూస్ చేసుకోవడానికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. దీన్ని చేసుకుంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇది ఆన్ క్లౌడ్ నో. సో వాట్ ఎవర్ యూ డూ యూ వర్క్ ఆన్ క్లౌడ్. క్లౌడ్ టూల్సే యూజ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ క్లౌడ్ మీద పనిచేసే పర్సనల్కి డిమాండ్ పెరిగిపోయింది, ఎక్కువ మంది కావాలి. సో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో క్లౌడ్ క్లౌడ్ బేస్డ్ టూల్స్ నేర్చుకుంటే దాని మీద వర్క్ చేయడానికి మనకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ దాంట్లో గ్రోత్ కానీ కెరీర్ గ్రోత్ కానీ చాలా బాగుంటుంది. ఫైన్. సో ఇప్పుడు విల్ కమ్ టు ఏజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. నేను నా లాస్ట్ వీడియోలో టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏజ్యూర్ డేటా ఇంజనీరింగ్ చెప్పాను. సో హియర్ విల్ సీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా ఫ్యాక్టరీ ఇన్ ఏజ్యూర్ డేటా ఇంజనీరింగ్ డేటా పైప్ లైన్స్. ఫైన్. ఒక డేటా పైప్ లైన్ ఉంటాయి. డేటా పైప్ లైన్ అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, డేటా పైప్ లైన్ ఇస్ నథింగ్ బట్ a route for the data to flow from its source to destination. Fine. So I'll show you an example. So data factory ante on a very higher level, it is an integration service that allows you to create, schedule, orchestrate data workflows. Okay, it enables extract, transform, load anna process, moving and transforming data from various sources to destinations. eppudanna kuda pipeline ante first thing manaku mind ki ravalsindi source to destination. ఈ మధ్యలో వేరే స్టోరీ అంతా నడుస్తుంది. మనకి ఎప్పుడైనా ఎవరైనా రిక్వైర్మెంట్ ఇస్తే మనకు కావాల్సింది వాట్ ఈస్ ద సోర్స్, వాట్ ఈస్ ద డెస్టినేషన్, మధ్యలో స్టోరీ ఏంటి. ఈ మూడు థింగ్సే డేటా ఇంజనీరింగ్ కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు. ఓకే. సో ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ కనెక్ట్ చేసి మధ్యలో స్టోరీ బిల్డ్ చేయడాన్ని దీన్ని డేటా పైప్ లైన్ అంటాం. నథింగ్ ఎల్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. డేటా ఇంజనీర్ చేసేదంతా ఈ డేటా పైప్ లైన్, ఇంకేం చేయడు. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ డేటా ఫ్యాక్టరీ. సో డేటా ఫ్యాక్టరీ అదే పని చేస్తుంది. సోర్స్ని డెస్టినేషన్ కనెక్ట్ చేస్తుంది, డేటా సోర్స్ నుంచి తెచ్చుకుంటుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, డెస్టినేషన్కి ఇస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డేటా పైప్ లైన్. ఇక్కడ నాకు లెఫ్ట్లో సోర్స్ ఉంది, మధ్యలో ఇక్కడ డేటా ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే డేటా తెచ్చుకుంటుంది సోర్స్ నుంచి. ఇక్కడ సోర్స్ నుంచి తెచ్చుకున్నాక టెంపరీగా ఒక స్టోరేజ్లో పెట్టుకుంటుంది. ఏజ్యూర్ డేటా లేక్ స్టోరేజ్ అంటే స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత ఇట్ కెన్ బి యూజ్డ్ బై సమ్ టూల్ లైక్ ఏజ్యూర్ సినాప్స్ టు ప్రాసెస్ దిస్ ఆర్ ఏజ్యూర్ డేటాబ్రిక్స్ లాంటి టూల్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే పని కూడా చేయొచ్చు. తీసుకెళ్ళి అండ్ యూజర్ పవర్ బిఐ లాంటి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక పైప్ లైన్ తీసుకుంటే డేటా ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయడానికి ఇట్ హ్యాస్ మల్టిపుల్ కనెక్టర్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ డేటా సోర్స్. సో ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ డేటా సోర్స్ కనెక్ట్ చేయడానికి డేటా ఫ్యాక్టరీ సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం దీన్ని డేటా ఇంజెషన్కి యూజ్ చేస్తాం. ఓకే. సో సో ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఐ విల్ షో ది Azure platform so that you'll get some idea about Azure Data Factory. Okay. Okay, I'll directly, this is na Azure Data Factory platform. నా Azure platform చూపించట్లేదు, ఇది నా Azure Data Factory platform. ఇది నా క్యాన్వాస్ వేర్ ఐ బిల్డ్ పైప్ లైన్స్. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే నాకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ హోమ్ ఉంది, తర్వాత ఆథర్ అని ఉంది. ఆథర్ అంటే ఆథర్ క్లిక్ చేసి ఇది ఓపెన్ అయింది కదా, ఇక్కడ నేను పైప్ లైన్స్ బిల్డ్ చేయడానికి ఉన్న మెనూ అనమాట. ఆథర్ అంటే రాయటం కదా, సో ఇక్కడ నేను పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాను బేసిక్గా. సో నెక్స్ట్ ఐ హ్యావ్ మానిటర్. మానిటర్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన పైప్ లైన్స్ని మానిటర్ చేసుకోవడానికి ఉన్న ట్యాబ్ ఇది. ఆల్రెడీ పైప్ లైన్స్ రన్ అవుతుంటాయి. ఆల్రెడీ రన్ అవ్వడం ఏంటి అంటే వాళ్ళ పైప్ లైన్స్ బిల్డ్ చేసేదే కంటిన్యూస్గా డేటా సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఫ్లో అవ్వడానికి. కంటిన్యూస్గా అంటే మీరు చెప్పిన ఎవ్రీ టైమ్ ఇంటర్వెల్కి. ఇట్ కెన్ బి 1 సెకండ్ టైమ్ ఇంటర్వెల్ ఆల్సో, ఇట్ కెన్ బి 1 మినిట్ ఆల్సో, 1 అవర్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. ఏదో ఒక టైం ఇంటర్వెల్లో మీరు చెప్పినట్టు ఆ పైప్ లైన్ బిల్డ్ చేస్తే ఆ పైప్ లైన్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ పైప్ లైన్ కరెక్ట్గా వెళుతుందా లేదా, డేటా ఈజ్ ఫ్లోయింగ్ ఆర్ నాట్, పైప్ లైన్ ఇస్ కరెక్ట్లీ రన్నింగ్ ఆర్ నాట్ చూసుకోవడానికి ఈ మానిటర్ ట్యాబ్ యూజ్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్ ఈజ్ మేనేజ్ అనే ట్యాబ్ ఉంది. మేనేజ్ అనే ట్యాబ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ పైప్ లైన్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి దానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ Azure డేటా ఫ్యాక్టరీ ఈజ్ లింక్డ్ సర్వీసెస్. మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ సర్వీసెస్. ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే మేనేజ్లో లింక్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఈ లింక్డ్ సర్వీసెస్ దేనికి యూజ్ చేస్తాం, ఒక లింక్ సర్వీస్ని దేనికి యూజ్ చేస్తామంటే
ఏదో ఒక సోర్స్కి కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం. ఒక సోర్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ సోర్స్ ఎక్కడ ఉంది, దాని క్రెడెన్షియల్స్ ఏంటి, దాని యూఆర్ఎల్ ఏంటి తెలుసుకోవడం, డిఫైన్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి లింక్ సర్వీస్ యూజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను దీంట్లో. మీరు లింక్ సర్వీసెస్లోకి వచ్చి న్యూ అని క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఒక పేన్ ఓపెన్ అయింది. ఈ పేన్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఏ సోర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఆ సోర్స్ కనెక్ట్ అవ్వచ్చు. మీరు చూస్తే ఇక్కడ అమెజాన్ ఆర్డిఎస్ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్, అమెజాన్ S3 బకెట్స్. ఇది అమెజాన్ అయితే డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్, కానీ దాంట్లో ఉన్న స్టోరేజ్కి కూడా కనెక్ట్ చేసుకోవడానికి దీంట్లో ఆప్షన్ ఉంది. ఫైన్. సో కిందకు వస్తే ఈ ఎజూర్వే ఉన్నాయి కొన్ని సోర్సెస్. ఎజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఎజూర్ డేటా లేక్ స్టోరేజ్, ఎజూర్ డేటాబేస్ ఫర్ PostgreSQL, ఇవన్నీ ఎజూర్ లోకల్ ఎజూర్ ప్లాట్ఫామ్లో ఉన్నవే సోర్సెస్ అనమాట. అలాగే కెసాండ్రా, కాన్కర్, కౌచ్ బేస్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టు ద ఎజూర్. సో డైనమిక్స్ 365 మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సమ్ ఫైల్ విచ్ ఇస్ ఆన్ ఇంటర్నెట్. డైరెక్ట్గా ఉన్న దాంట్లో సోర్స్లో కనెక్ట్ చేసుకోవాలంటే ఎఫ్టీపీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో గిట్ హబ్ సైట్లో సేవ్ చేసిన డేటాని చేసుకోవచ్చు. అగైన్ వీ హ్యావ్ గూగుల్ యాడ్స్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. సో గూగుల్లో ఉన్నవన్నీ సోర్స్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో దర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ టు కనెక్ట్ టు డిఫరెంట్ సోర్సెస్. సో ఈ సోర్సెస్ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏం అడుగుతుంది అంటే ఆ సోర్స్ ఎక్కడ ఉంది, దాని యూఆర్ఎల్ ఏంటి, క్రెడెన్షియల్స్ ఏంటి అని అడుగుతుంది. ఆ క్రెడెన్షియల్స్ ఏంటి తెలుసుకోగానే ఆ సోర్స్ కనెక్ట్ అయిపోతుంది. కరెక్ట్గా మనకి ఏ సోర్స్ కనెక్ట్ చేయాలో దాని క్రెడెన్షియల్స్ తెలియాలంతే. అది తెలిస్తే మనం ఇక్కడ యూజ్ చేస్తాం, కనెక్ట్ అయిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎక్కడ మీరు కోడ్ కానీ ఏమి యూజ్ చేయరు. ఆల్ యూ నీడ్ టు హ్యావ్ సోర్స్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఎవరైతే మనకి రిక్వైర్మెంట్ ఇచ్చారో ఈ సోర్స్ కనెక్ట్ చేసి డేటా పైప్లైన్ బిల్డ్ చేయమని ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు క్రెడెన్షియల్స్. మీరు యాక్సెస్ చేయమని ఇస్తే లాక్కి తాళం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు తాళం కోసం వెతుక్కునే పని లేదు. ఓకే, సో దట్ బికమ్స్ వెరీ ఈజీ హియర్. సో ఇది లింక్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సంథింగ్ కాల్డ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్. ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెసర్. మీ డెస్క్టాప్లో ఒక ప్రాసెసర్ ఉంటుంది. సో ప్రాసెసర్ ఈజ్ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్ ఆన్ యువర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. ద సేమ్ వే ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఈజ్ ద ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ ఏజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. మీరు ఏం చేయాలన్నా, డేటా మూవ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ద్వారా చేస్తాం. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. వెన్ వీ గో ఇన్ టు ద కోర్స్ ఆర్ నెక్స్ట్ వీడియోస్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో వన్ ఈజ్ లింక్ సర్వీసెస్, వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రిగర్స్. ట్రిగర్స్ ఆర్ నథింగ్ బట్ నేను ఇందాక చెప్పాను కదా ఒక స్కెడ్యూల్డ్ ఇంటర్వెల్లో పైప్ లైన్స్ రన్ అవుతాయని చెప్పి. సో ట్రిగర్స్ ఆర్ నథింగ్ బట్ ఇది ట్రిగర్ అంటే మామూలుగా ఏంటి, ఒక గన్కి ట్రిగర్ ఉంటే ట్రిగర్ నొక్కినప్పుడు బుల్లెట్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక ట్రిగర్ ఫైర్ అయినప్పుడు పైప్ లైన్ రన్ అవుతుంది. ఈ ట్రిగర్ ఎప్పుడెప్పుడు ఫైర్ అవ్వాలి అన్నది మీరు డిఫైన్ చేస్తారు. ప్రతిరోజు మార్నింగ్ 9కి ఫైర్ అవ్వాలా, ఎవ్రీ అవర్ ఫైర్ అవ్వాలా, ఈ ట్రిగర్ని మీరు క్రియేట్ చేస్తారు. ట్రిగర్లో టైమ్స్ ఇస్తారనమాట అంతే. ఆ టైం బట్టి ఈ ట్రిగర్ విల్ అటాచ్ టు ద పైప్లైన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ట్రిగర్ రన్ అవ్వమని చెప్పిన వెంటనే పైప్లైన్ రన్ అవుతూ ఉంటుంది. సో ట్రిగర్ మీరు డిఫైన్ చేస్తారు. ఈ ట్రిగర్స్లో రకరకాల ట్రిగర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి అయితే స్కెడ్యూల్ ట్రిగర్స్ అనుకోండి, మీరు చెప్పే టైంకి అవుతూ ఉంటుంది. అది కాకుండా మనకి ఈవెంట్ బేస్డ్ ట్రిగర్స్ అని కూడా ఉంటాయి. ఎలా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అంటే సోర్స్లో ఒక ఫైల్ వస్తే ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేసి ఫైల్ వచ్చిన వెంటనే పైప్లైన్ రన్ అవుద్ది. అది ఈవెంట్ బేస్డ్ ట్రిగర్. ఇక్కడ ఈవెంట్ ఏంటి, సోర్స్లో ఫైల్ రావడం అనేది ఒక ఈవెంట్. సో ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనకి డేటా ఫ్యాక్టరీలో ఏంటంటే డేటా సెట్స్. డేటా సెట్ అంటే ఇందాక లింక్ సర్వీస్ అని చూసాం. లింక్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఏ టైప్ ఆఫ్ సోర్స్, ఆ సోర్స్ ఎక్కడుంది, యూఆర్ఎల్ ఏంటి, క్రెడెన్షియల్స్ ఏంటి అని డిఫైన్ చేస్తాం. డేటా సెట్ ఏం చేస్తుందంటే సోర్స్ తెలుసుకున్నాం, ఓకే, ఆ సోర్స్లోంచి ఏ టైప్ ఆఫ్ ఫైల్ తీసుకురావాలి, ఆ ఫైల్ ఏ లొకేషన్లో ఉంది అని చెప్పి డిఫైన్ చేస్తుంది. సో అంటే ముందు అడ్రస్ చెప్తుంది లింక్ సర్వీస్ అన్నది మనకి. తర్వాత డేటా సెట్ ఏం చేస్తుంది, అడ్రస్కి వెళ్ళి ఏ మనిషితో మాట్లాడాలో చెప్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనిషి కాదు యాక్చువల్గా ఇక్కడ మనం తెచ్చుకునేది ఫైల్. కానీ డేటా సెట్ ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఏ ప్యాకెట్ తీసుకురావాలి, ఏ ఐటమ్ తీసుకురావాలి చెప్తుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఫైన్. అది అడ్రస్ అయితే ఇది పిన్ పాయింటెడ్గా ఏ పర్సన్, ఏ ఫైల్, ఎలాంటి ఫైల్, అది సిఎస్వి ఫైలా, టెక్స్ట్ ఫైలా, లేకపోతే అది ఎస్క్యూఎల్ టేబులా, ఏ టేబుల్, ఆ టేబుల్ పేరేంటి, దాంట్లో కాలమ్స్ ఏ ఉన్నాయి, ఇలాంటివన్నీ డేటా సెట్స్లో డిఫైన్ చేస్తాం. సో ఇది డేటా ఫ్యాక్టరీ ఓవర్వ్యూ. దీంట్లో మనం పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాం, కాంప్లెక్స్ పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాం. ఓకే, సో మీరు జస్ట్ పైప్ లైన్స్ బిల్డ్ చేయడం అంటే ఏం చేస్తామంటే ఎట్లా ఉంటాయంటే ఈ పైప్ లైన్స్లో యాక్టివిటీస్. ఊరికే నేను ఒక ఎగ్జాంపుల్ పైప్ లైన్ ఓపెన్ చేసి మీకు యాక్టివిటీస్ చూపిస్తాను. సో లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది నా పైప్ లైన్ బిల్డ్ చేసే ప్లేస్. ఇక్కడ నాకు యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అనేవి వరుసగా పెడితే అంటే యాక్టివిటీస్ అంటే కాపీ యాక్టివిటీ అని ఉందన్నమాట. కాపీ యాక్టివిటీ ఏం చేస్తుంది,
సోర్స్లో ఉన్న డేటాను తీసుకొచ్చి డెస్టినేషన్లో పెడుతుంది. దీంట్లో సోర్స్ డెస్టినేషన్ డిఫైన్ చేస్తాం. ఇది జస్ట్ కాపీ యాక్టివిటీ, సోర్స్ డేటా తీసుకురావడమే. అలాగా నాకు యాక్టివిటీస్ నెక్స్ట్ ఏముంటాయంటే డేటాబ్రిక్స్ యాక్టివిటీ అని ఉంటుంది. ఇది యాక్టివిటీ పెడితే ఈ సోర్స్ తీసుకొచ్చిన డేటాని ఈ డేటాబ్రిక్స్ యాక్టివిటీ ద్వారా ప్రాసెస్ చేయొచ్చు. లేకపోతే నాకు ఫిల్టర్ యాక్టివిటీ అని ఉంది. ఈ ఫిల్టర్ యాక్టివిటీ అంటే ఏంటి? ఈ డేటా ఈ యాక్టివిటీ త్రూ ఫ్లో అయినప్పుడు దాంట్లో మనం కండిషన్ పెట్టి ఫిల్టర్ చేస్తాం. సో ఇలా కాంబినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టి మనం ఒక పైప్ లైన్ బిల్డ్ చేస్తాం. ఒక పైప్ లైన్ కాదు, మల్టిపుల్ పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో అసలు మనం చేసే డేటా ఫ్యాక్టరీలో ఇదే. ఈ డేటా ఫ్యాక్టరీలో మీకు ఎక్కడ కోడింగ్ లేదు. ఓన్లీ థింగ్ మీకు అన్నీ కూడా ఒక్కొక్క యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని దీంట్లో డ్రాప్ డౌన్లు ఆప్షన్లు పెడతారు తప్ప ఇది ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ మాత్రమే. సో యాజ్ ఈజీ యాజ్ దట్. ఒక్కసారి మీరు డేటా ఫ్యాక్టరీ నేర్చుకుంటే అసలు కంప్లీట్గా డేటా ఇంజనీరింగ్ అంటే ఐడియా ఏంటి వచ్చేస్తుంది. తర్వాత డేటా ఇంజనీరింగ్ సంబంధించి ఏ టూల్ అయినా నేర్చుకోవడం, కోడింగ్ ఉన్న టూల్ కూడా నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో నేను అందరికీ రికమెండ్ చేసేది క్లౌడ్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ డేటా ఫ్యాక్టరీ లాంటి ఈజియెస్ట్ టూల్ నేర్చుకుంటే మీకు డేటా ఇంజనీరింగ్ మీద హోల్ ఐడియా వస్తే తర్వాత ఏ టూల్ అన్నా యూజ్ చేసుకోవడం ఓవరాల్ మీకు పిక్చర్ వస్తుంది కాబట్టి తర్వాత ఏ టూల్ అన్నా నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఫైన్. Okay guys, so I am ending this video here. This is intro to data factory. So next video I will make an intro to Databricks. All Databricks ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, ఏం చేస్తుంది అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ గైస్.